నువ్వో నేనో బగ్గ దాగి కారు నడిపి ఎవరికన్నా గుద్దినాం అనుకో, వాడు చనిపోయిండు అనుకో, మన పరిస్థితి ఎట్లుంటుంది? కోర్టుకు పోగానే అసలు క్వశ్చనే ఇవ్వకుండా యావజ్జీవ కారాగార శిక్ష, 10 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష, అట్లాంటి శిక్షలు వారెత్తారు. అదే బగ్గ పైసలు ఉన్నోడు ఇండియాలో అట్లాంటి తప్పులు చేస్తే ఏం చేస్తారు? మొన్న జరిగిన పూణే ఇన్సిడెంటే పెద్ద ఎగ్జాంపుల్. ఆ పూణే ఇన్సిడెంట్ గురించి ఆల్రెడీ దేశం మొత్తం బొబ్బ అవుతుంది. ఇంకా ప్రతిపక్షాలకి, అంటే సెంట్రల్ లెవెల్లో ప్రతిపక్షాలకి కాంగ్రెస్, రాహుల్ గాంధీ కానీ వీళ్ళంతా కానీ మొత్తం ఇక ఈ పాయింట్ని బాగా రేజ్ చేస్తున్నారు. అంటే ఈ దేశంలో పేదలకి న్యాయం లేదా, ఈ దేశంలో ఉన్నోళ్ళకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం అని చెప్పి గట్టిగా మాట్లాడుతారు. అఫ్కోర్స్ మీకు ఇన్సిడెంట్ గురించి తెలిస్తే ఓకే, తెలియకపోతే దాని గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. పూణేలో ఏం జరిగిందంటే, ఆసాం పేరు ఏంటంటే వేదాంత్ అగర్వాల్ వాళ్ళ నాన్న విశాల్ అగర్వాల్ మంచి సౌండ్ పార్టీ బిలియనియర్. అయితే వాళ్ళ కొడుకుని ఎంత ముద్దుగా పెంచిందంటే, వాళ్ళ కొడుకుకి 17 సంవత్సరాలే వేదాంత్ అగర్వాల్కి. ఎంత ముద్దుగా పెంచిందంటే, సాయంత్రం పూట చల్లగా పబ్బుకు పోయి బీర్ తాగినానా, బార్లో పోయి బాగా ఎంజాయ్ చెయ్యి, నీకు మంచి పాష్ కార్, ఇది పాష్గా ఉండేందుకు పోర్ష్ కార్ ఉంటుంది కదా, మన పోర్ష్ కార్ అంటారు కదా, అది ఆ కారు, కోట్ల విలువైన కారు కొనిచ్చి బిడ్డ తిరిగిపో అంటే ఆ కొడుకు మంచిగా పోయి రోజు తాగి తందనాలాడు ఏషం పెట్టుకున్నాడు. మొన్న ఏం చేసిండంటే, పూణేలో బగ్గ దాగి, మధ్యాహ్నం పూటనది రాత్రి కూడా కాదు, బగ్గ దాగి ఆ కారు వేసుకొని ఒత్తితే 200 స్పీడ్లో పూణే బిజీ రోడ్లలో తిరుగుతాడట, రెగ్యులర్గా తిరుగుతాడట. ఆయన గాచారం మంచిగా లేదో పాపం, నడిచేటోళ్ళగా అదే బండి మీద పోయేటోళ్ళ గాచారం మంచిగా లేదో కానీ తాగిన వేదాంత్ అగర్వాల్ సాబు కొడితే 200 స్పీడ్లో కొడితే ఇద్దరు స్పాట్ డెడ్ అయ్యారు. స్పాట్ డెడ్ కాగానే ఆ కారుని దొరకబట్టి అక్కడ అది సైడ్ గుద్దుకున్నది. వెంబటే ఆ ఆ పొలగాన్ని బయటకు గుంజి ఈ పంత సాఫ్ చేసారు, పోలీసు వాళ్ళు పట్టుకొని పోయారు. హైలైట్ ఏంటంటే, ముంబై ఆయన పోలీస్ అధికారులు ఉన్నారు కదా, అందులో అమితేష్ కుమార్ ఆయనే ఈ కేసు డీల్ చేస్తున్నారు. అంటే మొత్తం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది, దీని మీద ఉద్యమం లెక్కనే చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇంకొంచెం ఘనంగా జరుగుతుంది. అయితే మామూలుగా ఈ ఎలక్షన్ మూమెంట్ కాకపోతే ఇది కప్పేసేటోళ్ళు, ఇది న్యూస్లో పెద్దగా రాకపోయేది, ఎక్కడికక్కడ తాయిలాలు అందేది, అంటే పైసలు అందేది, ఏడికాడ న్యూస్ సమాప్తం అయిపోయేది. ఈవెన్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకు కూడా ఎంతో కొంత ముట్ట చెప్పి సర్ది చెప్పి ఏదది సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేసేటోళ్ళు. కానీ కరెక్ట్గా ఎలక్షన్ మూమెంట్ కాబట్టి కొంచెం గట్టిగా జరుగుతుంది ఈ ముచ్చట, లేకపోతే ఇంత ముచ్చట కూడా జరగదు. కానీ ఈవెన్ పోలీస్ హెడ్స్ అంటే డీజీపీ ఆ రేంజ్లో, డీసీపీ ఆ రేంజ్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము అరెస్ట్ చేసినాం, బగ్గద ఆగున్నాడు, ఈవెన్ బార్లో అతనే బిల్లు కట్టిండు, అతని క్రెడిట్ కార్డు బిల్లులు చూస్తుంటే మాకు బార్లో బిల్లు కట్టింది ఉంది, అతను తాగిండు, అదంతా మాకు తెలుసు, మేము అరెస్ట్ చేసినాం. 304 IPC సెక్షన్ కింద మేము, అంటే ఇతను మైనర్, అంటే 17 years 8 months అంట, జస్ట్ 4 months అయితే మేజర్ అవుతాడు, మైనర్. ఈవెన్ నెంబర్ ప్లేట్ కూడా లేని కార్ని నడిపి ఇప్పుడు యాక్సిడెంట్ చేసిండు. ఇతన్ని మామూలు కింద తీసుకోకుండా ఇప్పుడు నిర్భయ యాక్ట్ టైంలో తీసుకున్నట్టుగా, మన దిశ సంఘటన టైంలలో తీసుకున్నట్టుగా మైనర్ని కూడా చూడకుండా, ఇది చాలా హేయమైన చర్య లెక్క, అంటే దారుణమైన సిచ్యువేషన్ లెక్క, బగ్గదాగి కారు నడిపి 200 స్పీడ్ తోటి నెంబర్ ప్లేట్ లేని కార్లో పోయి లైసెన్స్ లేని మనిషి పోయి గుద్ది పారేసిండు, ఇద్దరిని చంపేసిండు. కాబట్టి చాలా సీరియస్గా తీసుకోవాలి, దీన్ని స్పెషల్ కేసు కింద తీసుకోవాలని చెప్పి పెట్టినాం. మాకైతే తెలియదు అంటారు అంతే. ఎందుకంటే కోర్టు ఏం చేసింది, జస్ట్ 15 hours ఇతనికి బెయిల్ ఇచ్చింది. జస్ట్ 15 hours, 15 గంటలలో బెయిల్. హైలైట్ ఏంటంటే, ఇతనికి కొన్ని కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ ఒక్కొక్కటి చెప్తే నవ్వి చేస్తారు. ఒరి అమ్మ, దేశంలో అమీర్కి అంటే బగ్గ పైసలు ఉన్నకి గిట్లుంటుందా, ఇది విఐపి ట్రీట్మెంట్, అంటే విఐపి ఖైదీలకి జైల్లో ఏసీలు, టీవీలు అన్నీ ఉంటాయి, ఫోన్లు గీళ్ళు అన్నీ ఉంటాయి అని చెప్పి మన సినిమాలలో చూస్తుంటాం, వింటాం కదా. అదంతా నిజమే అని మనకి, అంటే అఫ్కోర్స్ అదంతా నిజమే అనుకోరే, అది వేరే ముచ్చట. విఐపి జైలు సపరేట్ ఉంటుంది, నార్మల్ వాళ్ళ జైలు సపరేట్ ఉంటుంది. అయితే ఇతనికి పెట్టిన కండిషన్స్, ఇతన్ని బెయిల్ మీద రిలీజ్ చేసిన విధానం ఎట్లుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ టెస్ట్, అంటే రక్తం గురించి ఆల్కహాల్ టెస్ట్ చేస్తే మన సొంతోడికి అయితే 4 రోజుల క్రితం ఆల్కహాల్ తీసుకున్న రిపోర్ట్ కూడా బయటకు వస్తుంది. సారు పొద్దుగల తాగి మధ్యాహ్నం యాక్సిడెంట్ చేస్తే సాయంత్రానికి ఆల్కహాల్ టెస్ట్లో నెగిటివ్ వచ్చింది అన్నట్టు, అట్లుంటుంది అన్నట్టు ముచ్చట. అంటే
నెగిటివ్ ఎట్లా వచ్చింది అని పోలీసు వాళ్ళని ఎన్డీటీవీ వాళ్ళు కావచ్చు, ఇండియా న్యూస్ వాళ్ళు కావచ్చు, ఇంకా ఎవరైనా పెద్ద పెద్ద ఛానళ్ళలో అడిగితే ఈ అమితేష్ కుమార్ అనే పోలీస్ అయిన పెద్ద మనిషి ఏం చెప్తానంటే, మేము 304 కింద అరెస్ట్ చేసినాం మేము అరెస్ట్ చేసినాం, అది చాలా దారుణమైన చర్య కింద అరెస్ట్ చేసినాం, గిల్కాల్ ఇడిచిపెట్టుర్రి, అతను తాగున్నాడు మాకు తెలుసు, అతను అరెస్ట్ చేసినాం మాకు తెలుసు, అతన్ని క్రెడిట్ కార్డు బిల్లు చూసినాము, ఆ బిల్లులో ఆయన్నే బార్ల పైసలు కట్టిండని తెలుసు, ఈవెన్ తాగిన వీడియో బయటకు వచ్చిందని తెలుసు, కానీ ఒక ముచ్చట చెప్తాను, మేము దాని కింద చూస్తలేం, ఇది చాలా దారుణమైంది, నిర్భయ యాక్టు, దిశ యాక్ట్ ఆ టైంలో మైనర్ మేజర్ అనేది కూడా చూడలేదు, ఎందుకంటే అది చాలా దారుణమైన ప్రక్రియ, అట్లాంటివి చేయకూడదు, దారుణమైన చర్య, సో అలాంటిదే ఇది కూడా అని మేము అంటున్నాం. ఇద్దరు అసలు అన్యం పుణ్యం ఎరగని, ఐ మీన్ టు సే వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వాళ్ళ కుటుంబాలు అంతా ఆగమైపోయినట్టే కదా, వాళ్ళు పోతుంటే వాళ్ళ బండిని గుద్ది వాళ్ళని చంపేసిండు, కాబట్టి ఇది చాలా దారుణం, మేము అట్లయితే కేసు బుక్ చేసినాం ఇది కోర్టు ఇక మాకు సంబంధం లేదు, మేమైతే చెప్తున్నాం ఇది చాలా దారుణం అని అంటాడు అంతే. అరే ఆల్కహాల్ ఎందుకు నెగిటివ్ వచ్చిందంటే, ఆల్కహాల్ తాగిండు, బిల్లు కట్టిండు, అంత తెలుసు, అదంతా మాకు తెలియదు, మేము ఫోరెన్సిక్ వాళ్ళకి పంపించినాం, ఫోరెన్సిక్ వాళ్ళు నెగిటివ్ ఇచ్చారు, మాకు తెలియదు అంటాడు. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ ముట్టాల్సిన అక్కడ ముట్టి ఆ దానికి క్లోజ్ చేసి పారేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు చెప్పు. ఇప్పుడు ఎవరికి అందాల్సింది వాళ్ళకి అందిన తర్వాత తాగిన రక్తం అంతా శుద్ధి అవుతుంది, మొత్తం పవిత్ర రక్తం అయిపోయి ఉంటుంది, కాబట్టి అందులో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందట, ఆల్కహాల్ లేదని వచ్చిందట, కాబట్టి జువైనల్ కోర్టుకు పంపించారట. జువైనల్ కోర్టులో పెట్టద్దు, ఎందుకంటే ఇది చాలా దారుణం, జువైనల్గా కన్సిడర్ చేయొద్దు, పూర్తి స్పృహతో ఇతను చేసిండు, 200 స్పీడ్లో ఇతను కావాలనే పోయిండు, గుద్దేసిండు అని అంటే ఇక న్యూస్ వాళ్ళు అడిగినారు, ఆల్కహాల్ తీసుకున్నాడు అంటున్నారు, పూర్తి స్పృహతో ఉన్నాడు అంటున్నారు, అట్లా పూర్తి స్పృహతో ఉంటాడు అని చెప్పి మళ్ళీ వీళ్ళు అడిగితే ఆయన దగ్గర సమాధానం లేదు. నేను చెప్పింది ఏంటి, 304 IPC సెక్షన్ కింద నేను పెట్టినా కేల్కతం దుకాణం బంద్ అని అడిగి చెప్పిండు. ఎన్నిసార్లు అడిగినా గదే చెప్పిండు, అన్ని న్యూస్ ఛానళ్ళలో కూడా ఉంది, మీరు చూడొచ్చు. అయితే ఇక 200 km/h ఐ మీన్ 200 km వేగంతో కారు ఉరికింది, బండిని గుద్దింది, ఇద్దరు చనిపోయారు. చనిపోయిన వాళ్ళు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అండ్ బెయిల్ 15 hours వచ్చింది. బెయిల్ కండిషన్స్ అవుతుంది చూడరు. ఇక ఫస్ట్ బెయిల్ కండిషన్స్ 300 పదాలతోటి ఒక ఎస్సే రాయాలన్నట. దేని మీద తెలుసా? ఏది అమ్మాయి లెటర్ చిన్నప్పుడు స్కూల్లో లెటర్ రాయి, వ్యాసం రాయి అంటారు. గాసాత్రం 300 పదాలతో ఒక వ్యాసం రాయాలి, ఎస్సే రాయాలి. కార్ యాక్సిడెంట్ ఎట్లా జరిగిందో దేనికి అది ఒక మాట చెప్పు. అది దేనికి ఉపయోగపడేది? రెండోది, 15 రోజులు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి నువ్వు ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేయాలి. సారే సావగొట్టిండు, చంపేసిండు, కథం చేసిండంటే ఆయన తీసుకుపోయి ట్రాఫిక్ వాళ్ళతో ఉండి ట్రాఫిక్ వాళ్ళకి హెల్ప్ చేయాలన్నట. ఏం చేస్తాడు? బుర్ర బుద్ధి జ్ఞానం లేని మనిషిని తీసుకుపోయి నువ్వు ట్రాఫిక్ వాళ్ళకి హెల్ప్ చేయని చెప్పడం అది. అండ్ ఇంకోటట, ట్రాఫిక్ రూల్స్ చదవాలన్నట. ఈ 15 రోజులలో ట్రాఫిక్ రూల్స్ చదివితే దాని మీద నీకు ఎగ్జామ్ పెడతాం, ఎగ్జామ్ పాస్ కావాలి. అరే నువ్వు మనుషుల్ని మర్డర్ చేసిన వాళ్ళని, చంపేసిన వాళ్ళని, యాక్సిడెంట్ చేసిన వాళ్ళని తీసుకుపోయి 15 రోజులు నువ్వు ట్రాఫిక్ వాళ్ళ కింద పెట్టుడేంది, చదివించుడేంది, ఎగ్జామ్ రాపించుడేంది, చిన్న మొల్లికాయ లెక్క చూస్తారు. ఏం చేస్తాం చెప్పు. ఇక మూడోది, సైకియాట్రిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ ఇప్పించుడు. ఇది ఫస్ట్ చేసి మిగతా అంతా కూడా 3 ఏళ్ళలో 5 ఏళ్ళలో అలా వారేస్తే అప్పుడు కానీ బుద్ధి రాదు కదా. ఇప్పుడు బుద్ధి రాని ఎద్దుని తీసుకుపోయి ఏదో చేయించినట్టు ఉన్నది. సర్లే. అయితే హెల్ప్ విక్టిమ్ ఇన్ ఫ్యూచర్ అనేది, యాక్సిడెంట్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీకి నువ్వు హెల్ప్ చేయాలి ఇన్ ఫ్యూచర్. ఏం చేస్తాడు? మళ్ళీ ఇంకో ఇద్దరిని వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి తీసుకొచ్చి రోడ్డు మీద ఒకటి గుద్దుతాడే ఏందో మరిగా. నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్కి ఇంకో కండిషన్స్, 2-3 కండిషన్స్ ఏంటిది? బ్యాడ్ కంపెనీ లేకుండా చూసుకోండి నీ కొడుక్కి. అంటే చెడ్డ దోస్తుల దగ్గర వేస్ట్ గాలతోటి తిరగని ఎక్కువ. వేస్ట్ గాలతో తిరిగినకి నీ బార్ బిల్లు కట్టింది ఈయన అంటే ఈయనే పెద్ద వేస్ట్ గాడు కదా. ఈయన వేస్ట్ గాడలతో తిరగనియకపోవడం ఏందో నాకు అర్థమవుతలేదు. ఇక నెక్స్ట్ ఏంది, ఇలాంటివి మళ్ళీ యాక్సిడెంట్లు రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా పేరెంట్స్దే. పోర్ష్ కార్ కొనిచ్చిరా, పోర్ష్ వాళ్ళు చూసుకుంటారు.
17 ఏళ్ళ పోరడు ఎప్పటి నుంచెల్లో ఈ పోస్ట్ కార్లలో తిరుక్కుంటా తాగుకుంటా తందనాలు ఆడుతుంటే ఆపింది లేదు తెలివి లేదు. కానీ ఇప్పుడు వీళ్ళు బ్యాడ్ కంపెనీ ఏది పైసలు కట్టిన ఈసారే బ్యాడ్ కంపెనీ ఇచ్చేది ఈ కంపెనీ ఇది బ్యాడు, ఈ కంపెనీ ఇంకో బ్యాడ్ కంపెనీకి కంపెనీ కావద్దని చెప్పి రూల్ పెట్టుడు. ఈ అంటే దీంతో ఏం సాధిద్దాం అనుకుంటారు అంటే పోయిన ప్రాణాలను తీసుకొద్దాం అనుకుంటారు. మరి అంటే ఈ సొసైటీలో మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ బిలో, లేదంటే నార్మల్ పీపుల్ అంటే బిలీనియర్లు కాని పీపుల్, లేదంటే రాజకీయ ప్రముఖులు కాని వాళ్ళు అందరూ కూడా ఇట్లా అంటే చచ్చిపోయినా కానీ గవర్నమెంట్ పట్టించుకోదా అనే క్వశ్చన్ మార్క్ రేజ్ అయ్యేటట్టే ఉన్నది. ముచ్చట గట్టిగానే అయ్యేటట్టుంది. దీని మీద ప్రభుత్వం చర్య తీసుకోకపోతే, లేదంటే పుచ్చుకున్న ఎలక్ట్రల్ బాండ్స్ ఏమైనా అంది ఉంటే కనుక పెద్ద బిస్కెట్ అవుతుంది. అట్లా కాకుండా ప్రభుత్వం రియాక్ట్ అయితే బాగుంటుంది. రియాక్ట్ కావాలని కోరుకుంటున్నా. ఇంకేంది ఇది ఇంతే. మొత్తానికైతే ఇవి రూల్స్ పెట్టి సార్ని సాగనంపారు ఇంటికి. మళ్ళీ పోయి పబ్లో పెగ్గేసి పడుకుంటాడు సార్. ఇది జరిగింది బికాజ్ ఆఫ్ మనీ. అది చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు తమ్ముడు అన్నట్టుగా ఉన్నది ముచ్చట. అది కాసులుంటే ఏదో పాట ఉంటుంది అబ్బా, పైసాయే పరమాత్మ అయిందిలే. ఇంక మొత్తానికి ఏ పాట పాడుకుంటే ఏమున్నది, పోయిన పానాలు తిరిగి వస్తే. నేను మీ అందరికైతే ఒకటి చెప్తానా, జర భద్రం. మనకి ఏమన్నా జరిగితే ఎవ్వడు రాడు. అందుకే జాగ్రత్తగా ఉండుర్రి, జాగ్రత్తగా ఫ్యామిలీని చూసుకోర్రి. రోడ్డు మీద మనం దాటుతున్నప్పుడు అవతలోడు వచ్చి, రోడ్డు అనేది చాలా డేంజరస్ థింగ్. రోడ్డు మీద మనం ఎంత మంచిగున్నా అవతలోడు మంచిగా ఉండాలని లేదు. కాబట్టి 1కి 4 కళ్ళు పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటూ మన ఫ్యామిలీని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనకి ఏమైనా జరిగితే ఎవడు రాడు. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. సబ్స్క్రైబ్ చేయరి. ఇట్లనే ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. ఉంటా. బాయ్.